అగ్రనేతల మరణాలతో మావోయిజం ఉనికిని కోల్పోతోంది. కింది స్థాయి కేడర్కు దిశానిర్దేశం చేసే నాయకులు లేని దుస్థితికి మావోయిజం చేరుకుంటోంది. అవును, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కార్యక్రమమే దీనికి నిదర్శనం. మొన్న నంబాల, నేడు సుధాకర్ మరణాలతో అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది నేటి నక్సలిజం. తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్యతో నక్సలిజం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. సరిగ్గా 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావ సమయంలో 42 మంది కేంద్ర సభ్యులు ఉంటే వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఆ సంఖ్య ఇప్పుడు మరింత తగ్గిపోయింది. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలోని సుమారు 4 కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందడం దళ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 11 మంది తెలుగువారే. అయితే మొన్న నంబాల మరణం, నేడు సుధాకర్ మృతితో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపికపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఒక బలమైన నాయకుడికి బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నరసింహాచలం అలియాస్ సుధాకర్తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 4 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. 2004లో నాటి పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, సహజ మరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కు తగ్గిపోయింది. 2 దశాబ్దాల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ మధ్య భారతంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో జనాతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్మడ్ వంటి కంచు కోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, కేడర్ను కాపాడుకుంది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ కగారుతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదురైపోయారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కీలక నాయకులు కూడా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దుల్లోని కుల్హదీప్ ఘాట్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్రారెడ్డి అలియాస్ జైరాం అలియాస్ చలపతి మరణించారు. ఆ తర్వాత మే నెలలో బీజాపూర్ జిల్లా ఉసూరు సమీపంలోని లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మరణించారు. ఇక అదే నెలలో నారాయణపూర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ప్రాణాలు సైతం కోల్పోయారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్కౌంటర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే ప్రథమం. ఆ ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు, ఏపీకి చెందిన 64 ఏళ్ల తింటు నరసింహాచలం అలియాస్ సుధాకర్ చనిపోయారు. ఈ విధంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లలో మరణించారు. కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లుగా సమాచారం. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా జార్ఖండ్కు చెందిన వారు 3, ఛత్తీస్గఢ్కు చెందిన వారు 2 ఉన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మోడెం బాలకృష్ణ, పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, ఇక పోతుల కల్పన. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే గనక 3 ఉన్నారు. జార్ఖండ్కు చెందిన మిసిర్ బెస్రా అలియాస్ సునీల్, అనల్దా అలియాస్ పాతిరామ్ మాంజీ, సహదేవ్ అలియాస్ అనూజ్. ఇక మరోవైపు ఛత్తీస్గఢ్కు చెందిన వారు మాజ్డీ దేవ్ అలియాస్ రామ్ధీర్, మాడ్వి హిడ్మా. వీరిలో పలువురు 60 ఏళ్లకు పైబడిన వారే కాగా కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎవరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తారని పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి ఇప్పుడు. అయితే నేటి నక్సలిజంలో ఎవరూ చేరేందుకు ఆసక్తి చూపడం లేదని మాజీ మావోల వాదన. మావోయిజానికి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేకపోవడంతో అడవి బిడ్డలే పోరుబాటుకు సిద్ధమయ్యేలా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు ఓవైపు ఇలా ఉంటే మరోవైపు అగ్రనేతలుగా కొనసాగుతున్న వారందరూ సుమారు 70 ఏళ్ల పైబడి ఉన్నవారే. ఇలాంటి వృద్ధ పోరాట యోధులు కొంతమంది ఎన్కౌంటర్లకు బలవుగా, మరికొంతమంది లొంగుబాట్లకు సిద్ధపడడంతో మావోయిజం వెంటిలేటర్పై ఉందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.